టమాటో బాత్ అంటే కూరగాయలేసి హడావుడి చేయకుండా సింపుల్‌గా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దానికోసం ఒక గ్లాస్ బొంబాయి రవ్వని వేపుకోవాలండి. ఇది ఎర్రగా వేగాక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే 3 యాలుక్కాయలు, 3 లవంగాలు వేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి. టేస్ట్ అయితే బావుంటుంది వేసుకుంటే. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు దాంట్లోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లము, కరివేపాకు అన్నీ వేసుకొని ఒకసారి వేపుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే కలర్ చాలా బావుంటుంది. తర్వాత 3 పండిన టమాటోలు వేసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దగ్గరగా మగ్గాక దాంట్లో ఏంటంటే నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్‌కి నేను 4 గ్లాసులు వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు ఆల్రెడీ టమాటోలో వేసుకున్నాం కదా! కొద్దిగా చూసి వేసుకోండండి. ఇప్పుడు వేపి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మరలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇప్పుడు చక్కగా ఉడికింది. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. నేనైతే టొమాటో చట్నీ, కొబ్బరి పచ్చడితో తింటున్నాను. టేస్ట్ అద్దిరిపోయింది.